హలో ఫ్రెండ్స్, నేను మీ మణి సార్, లైవ్ స్పోకెన్ ఇంగ్లీష్. లాస్ట్ వీడియోలో మనం కెన్ ప్లస్ ఏబుల్ టు కలిపి యూస్ చేయకూడదు, ఐ కెన్ బి ఏబుల్ టు, ఐ కాన్ బి ఏబుల్ టు అనకూడదు. అలా యూస్ చేస్తే అదొక మిస్టేక్. కానీ కెన్కి ఏబిలిటీకి సపరేట్గా యూస్ చేసుకోవచ్చు. ఆ రెండింటికి ఒకే మీనింగ్ వస్తుందని చెప్పేసి అనుకున్నాం, గుర్తుందా? ఇప్పుడు డిఫరెన్స్ లేదంటే ఉంది అని కూడా అన్నాను. అదేంటో చూద్దాం ఒకసారి. మీరు కెన్ కనుక యూస్ చేసి మాట్లాడితే అక్కడ మీకు న్యాచురల్ ఎబిలిటీ ఉంది, ఎక్స్పీరియన్స్తో కూడుకున్న ఎబిలిటీ ఉంది. అక్కడ చాలా ఎఫర్ట్లెస్గా మాట్లాడుతున్నట్లు లెక్క. ఫర్ ఎగ్జాంపుల్, నాకు చిన్నప్పటి నుంచి ఇంగ్లీష్ మాట్లాడడం బాగా వచ్చు. ఇప్పుడు ఎవరైనా దాని గురించి మాట్లాడారనుకోండి, ఐ కెన్ స్పీక్ ఇంగ్లీష్ అంట. ఎందుకంటే నాకు పెద్ద ప్రాబ్లం కాదు, ఎందుకంటే ఎఫర్ట్లెస్గా నేను మాట్లాడగలను, ప్రయత్నించకుండా కూడా మాట్లాడగలను. అది నా న్యాచురల్ ఎబిలిటీ. దీన్ని ఐ కెన్ స్పీక్ ఇంగ్లీష్ అంటాను. ఇప్పుడు ఎబిలిటీ అనేది ఎప్పుడు యూస్ చేస్తాం? ఎక్కువసార్లు ట్రై చేసి, మీరు ఎప్పుడైతే చాలా ఎఫర్ట్స్ పెట్టి దాని వెనుక ప్రాక్టీస్ చేసి అది మాట్లాడడం కుదురుతుందో అప్పుడు మనం ఐఎమ్ ఏబుల్ టు స్పీక్ ఇంగ్లీష్ అనాలి. అంటే ముందు మీరు అసలు మాట్లాడడం రాదు, కానీ నేర్చుకోవడం మొదలుపెట్టి ట్రై చేసి మాట్లాడడం మొదలుపెట్టిన తర్వాత అంటారు ఐఎమ్ ఏబుల్ టు స్పీక్ ఇంగ్లీష్. అంటే జీరో నుంచి హీరో అయిన తర్వాత మాట్లాడే కూడా ఐఎమ్ ఏబుల్ టు. కానీ ఆల్రెడీ హీరో ఎగ్జిస్టెడ్ అనుకోండి, ఐ కెన్ స్పీక్ ఇంగ్లీష్. అర్థం చేసుకోండి. న్యాచురల్గా ఫస్ట్ నుంచి ఒక ఎక్స్పీరియన్స్ ద్వారా మీకు ఎబిలిటీ ఉంటే గనక ఐ కెన్. కానీ ఈ మధ్యనే కష్టంతో కూడుకొని ప్రాక్టీస్ చేసి ఎఫర్ట్స్ పెట్టిన తర్వాత కనుక దాన్ని చేయగలిగితే అప్పుడు ఐఎమ్ ఏబుల్ టు. అలాగే ఇప్పుడు ఐ కాంట్ కమ్ టు ఆఫీస్ అన్నానండి. ఇక నాకు ఇష్టం లేకో, బిజీగా ఉండో, నాకు వేరే పని మీద ధ్యాస పెట్టో నేను రాలేను అని న్యాచురల్గా చెప్పినట్టు. ఐఎమ్ అనేబుల్ టు కమ్ టు ఆఫీస్ అని అనుకోండి, లేదా ఐఎమ్ నాట్ ఏబుల్ టు కమ్ టు ఆఫీస్ అని అనుకోండి, దాని మీనింగ్ నేను రావాలని ప్రయత్నించినా సరే రాలేకపోతున్నాను. అంటే పరిస్థితుల దృష్ట్యా నాకు కొంచెం ఇబ్బంది కలుగుతుంది, కాకపోతే నాకు రావడం అంటే ఇష్టమే. ఇలాంటి సందర్భాల్లో మాత్రం మనం ఏబుల్ అనే వర్డ్ యూస్ చేయాలి. ఐఎమ్ నాట్ ఏబుల్ టు కమ్, ఐ కెనాట్ కమ్, రెండు మీనింగ్ ఒకటే. కానీ ఐ కాంట్ కమ్ అన్నప్పుడు నీకు ఇక్కడ బిజీగా ఉన్నానో, ఇష్టంగా లేనో మీనింగ్ వెళ్తుంది. ఐఎమ్ అనేబుల్ టు కమ్ అన్నప్పుడు మాత్రం నువ్వు రావాలని ప్రయత్నించినా రాలేకపోతున్నావు అని చెప్పేసి మీ బాస్ నేను పాజిటివ్గా అర్థం చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. అందువల్ల ఇక్కడి నుంచి ఎప్పుడైనా రాలేకపోతున్నాను, సారీ అని చెప్పాల్సి వచ్చినప్పుడు కెనాట్ బదులు అనేబుల్ టు అని కానీ, నాట్ ఏబుల్ టు అని కానీ యూస్ చేయండి. థ్యాంక్స్ సో మచ్. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ పేరు గుర్తుందిగా, ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్.